హాయ్ అందరూ బాగున్నారా? ఈరోజు కేక్ తయారు చేసుకుందాం. చూడండి స్పాంజ్ లాగా వచ్చింది, అలా తయారు చేసుకుందాం రండి. 3 గుడ్లు తీసుకొని చితగొట్టి ఒక గిన్నెలో వేసుకొని బాగా కలపండి. తర్వాత 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకోండి, అది కూడా కొద్ది కొద్దిగా వేసుకొని కలపండి. ఇలా వచ్చిందాకా కలపండి. ఇప్పుడు ఆయిల్ 1/4 కప్పు వేసుకోండి, అంటే 1/2 కప్పు. బాగా కలపండి. 1 కప్పు మైదా తీసుకొని జల్లించేసి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి జల్లించి కలపాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసి పావు స్పూను వెనీలా ఎసెన్స్ వేసి కలపండి. పావు కప్పు పాలు వేసి కొద్దిగా కలపాలి. బాగా కలిపేసాక ఈ లోపల గిన్నెకంటే కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా మైదా పిండి వేసి కొద్దిగా చుట్టూ అంటకంటే ఇలా రాసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. అది గిన్నెలో వేసేసుకొని పైన డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. కుక్కర్ పెట్టి వెయిట్ చేసుకొని 4 నిమిషాలు ఉన్న తర్వాత అందులో గిన్నెతోటి పెట్టేసి మూత పెట్టేసి విజిల్ పెట్టకండి, సిమ్లో ఉంచండి. 30 నుంచి 40 నిమిషాల దాకా ఉంచి చెక్ చేసుకొని తీసియండి. కేక్ రెడీ.